లలిత నమోస్తుతే మణిద్వీప నివాసినే సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. 7 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి ఎటువంటి వ్యాపార భాగస్వాములు కానీ జీవిత భాగస్వాములు కానీ వీరికి అనుకూలంగా ఉంటారనే విషయాలు మనం పరిశీలించినట్లయితే 2, 7 ఈ సంఖ్యలకి శత్రు సంఖ్యలు అనేటువంటివి లేవు. అయితే 7 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారు 2 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారిని కానీ అలాగే 7 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే వ్యాపారంలో కానీ వివాహంలో కానీ భాగస్వాములు కారాలు. అలా అయినట్టయితే జాతకం ఒడిదుడుకులతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి జాతకం ఉచ్చ స్థితికి వెళ్ళిపోతుంది, మరలా కింద స్థాయికి వస్తుంది. అలా జీవిత పర్యంతం కూడా పైకి కిందకి వస్తా ఈ జాతకం ముందుకెళ్తుంది. అందువల్ల ఈ 7 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారు వివాహ విషయంలో కానీ వ్యాపార భాగస్వామ్యాల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సంఖ్యాశాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.